హలో నేను మిసేశ్వరరావు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రపంచం మొత్తం ఇటే చూస్తుంది. తొలి రోజే 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. యాక్చువల్గా 1,00,000 కోట్లు వస్తే చాలు అనుకున్నారు, కానీ 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరగడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. హైదరాబాద్ వైపు ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారు. ఆయా రంగాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తిగా చూస్తున్నారు. కేవలం హైదరాబాదే కాదు, ఇప్పుడు క్యూర్, రేర్, ప్యూర్ అనేటువంటి 3 విభాగాలుగా తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ 3 భాగాల్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఏ రంగంలో పెట్టాలి అనే దాని మీద క్లియర్ కట్గా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం వైపు నుంచి ప్రజెంటేషన్ చేశారు. దీంతో ఇండస్ట్రియలిస్టులు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. 1,00,000 కాదు 10 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారు. పూర్తి టెక్నాలజీ తోటి ఈ సబ్మిట్ను నిర్వహిస్తున్నారు. అత్యాధునికంగా ఉన్నటువంటి టెక్నాలజీ తోటి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి, డిజిటల్ ఫార్మేట్లో సబ్మిట్ చేస్తున్నారు రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి. ఇది చూసినటువంటి పారిశ్రామికవేత్తలు ఔరా తెలంగాణ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సబ్మిట్కి డికే శివకుమార్ గారు, డిప్యూటీ సీఎం కర్ణాటక, ఆయన కూడా వచ్చారు. ఆయన తెలంగాణ గురించి ఏం మాట్లాడారో తెలుసా? కలిసి ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధి చెందింది అనేటువంటి మాట మాట్లాడారు. అంటే డికే శివకుమార్ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకించి పరోక్షంగా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందింది బాగా, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. హైదరాబాద్ అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్యవేత్తలకు కానీ గుర్తొచ్చే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 ప్రపంచంలో అగ్రస్థానం నిలబడాలని చెప్పి ఆయన భావిస్తూ ఉంటారు. అందుకే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్కి ఆహ్వానించినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విషెస్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విషెస్ చెప్పారు. గ్లోబల్ సబ్మిట్ సక్సెస్ కావాలని చెప్పి ఆయన ఎక్స్లో ట్వీట్ కూడా చేశారు. అంటే తెలుగు రాష్ట్రాలు 2 ఆయనకి 2 కళ్ళు లాంటివి అని చెప్పి అనేక సందర్భాలు చెప్పారు. అందుకే ఆయన పేరుని డైరెక్ట్గా ప్రస్తావించినప్పటికీ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందింది, ఇప్పుడు బెంగళూరుతో పోటీ పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. బెంగళూరుతో కాదు, మేము ప్రపంచంతో పోటీ పడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. జర్మనీతోటి పోటీ, కెనడాతోటి పోటీ, అమెరికాతోటి పోటీ, ఇలా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ప్రపంచంతో మేము పోటీ పడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో 2047 వికసిత్ భారత్ దాంట్లో తెలంగాణ వాటా 10% పైగా ఉండాలి అనేటువంటి టార్గెట్ తోటి 3 ట్రిలియన్ ఆదాయం వచ్చేలాగా, బడ్జెట్ని చూపేలాగా తెలంగాణని రూపుదిద్దాలని చెప్పి 2047 విజన్ని రేవంత్ రెడ్డి గారు తయారు చేశారు. దాన్ని అక్కడ ప్రజెంట్ చేశారు కూడా. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీ పడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రస్తుతం గోల్డ్ మైన్, ల్యాండ్ అనేది పెద్ద ఎత్తున ఒక ఆదాయం, బంగారం లాగా కనిపిస్తుంది ల్యాండ్. పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే ల్యాండ్ అలాట్ చేయాలి. ఆ ల్యాండ్ కోసమైనా కానీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో అడుగు పెడతారు. పైగా వాతావరణం కానీ ఇవన్నీ కూడా అనుకూలించేవి. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ కాదు, ఫ్యూచర్ సిటీ వైపు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి అమరావతితో లింకప్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ హైవే కడుతున్నారు, బుల్లెట్ ట్రైన్ నడపాలకి ట్రాక్ వేస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ మధ్య 6 లైన్
రోడ్డు వేస్తున్నారు. ఇన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ సిటీ అమరావతి రెండు కలవబోతూ ఉన్నాయి. తెలంగాణకి లేనటువంటి ఓడరేవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మచిలీపట్నం ఓడరేవుకి డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీ నుంచి ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. 2 గంటల్లో మచిలీపట్నం చేరుకునేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ మౌలిక వసతులు చూపిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆహ్వానిస్తోంది. అందుకు పెట్టుబడిదారులకు కూడా ఆకర్షితులు అవుతున్నారు. అందుకే 10 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. స్పేస్ టెక్నాలజీలో కానీ, రక్షణ సంబంధించినటువంటి ఉత్పత్తుల రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ అన్ని రకాలుగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దానికి కారణం మౌలిక వసతులు, ఏర్పడుతున్నటువంటి నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు తెలంగాణకి. దానికి తగ్గట్టు భూములు, వాతావరణం ఇవన్నీ పారిశ్రామికవేత్తలకి లాభాలు తెచ్చిపెట్టే పరిస్థితులు. అందుకే పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపితే 2000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సబ్మిట్కి, గ్లోబల్ సబ్మిట్కి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ అని పేరు పెట్టి వరల్డ్ మొత్తాన్ని హైదరాబాద్ వైపు చూసేలా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పచ్చు. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సుకి అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, కొంతమంది సీఎంలు వీళ్ళు హాజరు కూడా అయ్యారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఎవరెవరితో ఒప్పందాలు కుదిరాయి ఏంటి అనేది కూడా అన్ని రిపోర్ట్స్ వచ్చాయి. పెట్టుబడుల సునామీ తెలంగాణకి 1,00,000 కోట్లు అనుకుంటే 10 లక్షల కోట్లు వచ్చింది. దాని సునామీ కన్నా ఇంకా దానికన్నా ఎక్కువ పేరుంటే దాన్ని పెట్టుకోవచ్చు. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు 35 కంపెనీలు వచ్చాయి. ఈ 35 కంపెనీలకు సంబంధించి 2,43,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ లిస్ట్ ఇది. ఇక్కడ చూడండి, ఎంఓఏలు ఇంధన రంగంలో 1,00,000 కోట్లు, 1,08,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 1,52,000 మందికి ఉద్యోగాలు. ఇక్కడ చూడండి లిస్ట్ ఇచ్చారు. ఏ కంపెనీ ఎంత ఒప్పందాలు కూర్చుని ఉద్యోగాలు 1,52,300 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు తొలి రోజుకి నేను చెప్పేది. సో టోటల్గా దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడుల సునామీ. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, కేవలం ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, 1,50,000 ఉద్యోగాలు, 1,00,000 కోట్లు, 1,50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్లు ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్, కేవలం ట్రంప్ ఒక్కడే 1,00,000 కోట్లు ట్రంప్ మీడియా గ్రూప్ అనౌన్స్ చేసింది. ట్రంప్ గ్రూప్సే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అంటే ట్రంప్ ఎంట్రీ అవుతున్నాడు తెలంగాణలో కూడా. ట్రంప్ వ్యాపారాలను తెలంగాణలో విస్తరింపజేస్తున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్లు, 31,000 కోట్ల పెట్టుబడులకు ఎవరాన్ యాక్సిస్ సంతకాలు, 27,000 కోట్ల పెట్టుబడులకు విన్ గ్రూప్ సిద్ధం. సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు, మెగా 8,000 కోట్లు. ఇక్కడ మెగా కంపెనీ తయారు చేసినటువంటి ఒక ఎలక్ట్రిక్ కారును కూడా డ్రైవ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కూర్చొని ఉన్నారు. వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ జామ్నగర్లో వంతారాని ఏర్పాటు చేసింది. ఆ వంతారా ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అట్రాక్ట్ అయింది. ఆ వంతారా లాంటి జూ ఇక్కడ రిలయన్స్ పెట్టబోతుంది. రిలయన్స్ దానికి సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకుంది. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూలు. మై హోమ్ కూడా ఉంది, మై హోమ్ ఉంది, మెగా ఉంది, ఆదాని గ్రూప్స్ ఉన్నాయి, రిలయన్స్ ఉన్నాయి. వీటితో పాటు గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ప్రశంసలు రేవంత్ రెడ్డి మీద ఈ సదస్సు ఏర్పాట్లు చూసిన తర్వాత పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజే సూపర్ సక్సెస్. సో ఇక్కడ ట్రంప్ ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్ళు 1,00,000 కోట్లు, ఫ్యూచర్ సిటీలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి చెప్పారు. రేవంత్ పరువులో విశ్వాసం ఉందని చెప్తున్నారు. ఉచిత బస్సు, రుణమాఫీ బేష్, ఆయన అందజేస్తున్నటువంటి ఉచిత బస్సు అలాగే రుణమాఫీ పథకాలు బేష్ అని చెప్పి అంటూ ఉన్నారు ఈయన. ఇక కొరియా తర్వాత ఇక్కడే పెట్టుబడులకు అనుకూలం అని చెప్పి అక్కడ
కొరియాకు సంబంధించిన పారిశ్రామికవేత్త అంటున్నారు. వ్యవసాయంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయిల్ ఫాము, హైదరాబాద్ శివార్లో డైరీ ప్రాసెసింగ్, గ్రామీణ విద్యారంగాల్లో వసతులు కల్పన ఇవన్నీ కూడా చెప్పారు గోద్రేజ్ అతను. 35,000 ఎకరాల్లో 235 కోట్లతో కొత్వాల్గూడలో కృత్రిమంగా ఇది హైదరాబాద్లో బీచ్ ఏర్పాటు, ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు తెలంగాణకి ప్రత్యేకించి. ఇక్కడ చూడండి పెట్టుబడులు ఇవన్నీ కూడా ఏఎం గ్రీన్ ఇండియా ఇవన్నీ. సో ఇవన్నీ చదవాలంటే టైం పడుతుంది, బట్ మీరు క్లోజప్లో చూసుకోవచ్చు ఎవరెవరు పెట్టారనేది. సో రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వ విధానాలపై అంతర్జాతీయ విశ్వాసానికి ప్రతీక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విభిన్న రంగాల్లో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇతర సంస్థలు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అన్స్టాపబుల్, తెలంగాణ అభివృద్ధి అన్స్టాపబుల్, ఇదే రేవంత్ రెడ్డి గారు ఉపయోగించినటువంటి స్టేట్మెంట్. తెలంగాణ అన్స్టాపబుల్, తెలంగాణ అభివృద్ధి అన్స్టాపబుల్, తెలంగాణ అభివృద్ధి వేగవంతం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో వికసిత్ భారత్లో కీలక భాగంగా తెలంగాణ నిలబడబోతుంది అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి 2020 విజన్ పునాది అని చెప్పి డికే శివకుమార్ గారు పరోక్షంగా చెప్పారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందింది, అది అభివృద్ధి చెందుతూ ఉంది ప్రజెంట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి గ్లోబల్ సబ్మిట్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టన్నా రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి స్కెచ్ ఫలవంతమైందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.